హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో ఏంటంటే సిరీస్లో వీడియో. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇది 4th వీడియో అన్నట్టు. లైన్ సిరీస్ ఏంటంటే వీడియోలో అయితే చూడండి. ఇప్పుడు ఈరోజు చెప్పే టాపిక్లో ఏంటంటే నెక్స్ట్ 1 or 2 monthsలో మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అండ్ ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ దాకా ఏ విధంగా ట్రేడింగ్ ప్లాన్స్ ఉంటే అవన్నీ ఈరోజు అయితే చెప్తున్నాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు మనకేంటంటే ఒక బుక్ అయితే లాంచ్ చేశాను. మనకి బీటీసీ సంబంధించిన కంప్లీట్ అప్డేట్ సంబంధించి బుక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూసుకోండి. దీంట్లో ఏంటంటే మీకు బిట్ కాయిన్ సంబంధించిన మొత్తం డాటా అయితే ఉంటుంది. బిట్ కాయిన్ బుల్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ క్లియర్ కట్గా ఈ బుక్లో అయితే ఉంటుంది. బుక్లో డెమో కోసం ఏంటంటే ఒక పేజీ అయితే నేను మీకు ఫ్రీగా అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో ఉన్న మ్యాటర్ అయితే చదవండి. ఇది చాప్టర్ 1. దీంట్లో ఏంటంటే మొత్తం చాప్టర్ 24 నుంచి 26 దాకా చాప్టర్స్ అయితే ఉంటాయి. అదైతే మీరు రీడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే చాప్టర్ 1. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అయితే రీడ్ చేయండి. ఓకే, మన బుక్ ఏంటంటే ఇంకా అమెజాన్లో అయితే ఇంకా లాంచింగ్ అయితే సిద్ధం ఉంది. లాంచ్ అయిన వెంటనే నేను గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా ఫాస్ట్గా బీటీ సంబంధించిన కంప్లీట్ అప్డేట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నెక్స్ట్ 1 or 2 monthsలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అవన్నీ ప్లాన్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ సారి చూసుకున్నట్లయితే బీటీసీ మనకి హిస్టరీలో ఏమైందో ఒకసారి అయితే నేను చూస్తున్నాను. మనకి ఎప్పుడైనా ఒక బాటమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 2024లో డిసెంబర్లో మనకి ఏంటంటే ఫస్ట్ బాటమ్ లోకల్ బాటమ్ క్రియేట్ అయిందా. క్రియేట్ అయిపోయిన తర్వాత మార్కెట్ దానికన్నా కిందికి వెళ్ళి ఆ లిక్విడేషన్ తీసుకొని డైరెక్ట్ ఇంక్రీజ్ అయింది ఫస్ట్ టైం. ఓకేనా, సెకండ్ టైం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఒక బాటమ్ వచ్చింది, దానికన్నా కిందికి వెళ్ళి లిక్విడేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి అండ్ ఈ లిక్విడేషన్ కన్నా బిలో రాకుండా సెకండ్ సారి ఇంక్రీజ్ అయింది. అంటే 2 times ఏంటంటే కొద్దిగా ప్లాన్లో అనేది చేంజ్ అయింది. అండ్ థర్డ్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఒకసారి బాటమ్ వచ్చింది, సెకండ్ బాటమ్ వచ్చింది, థర్డ్ ఇంకొక బాటమ్ కన్నా కిందికి వెళ్ళి స్వీప్ కొట్టి అండ్ దాని తర్వాత పంప్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఒకటే బాటమ్ వచ్చింది క్లియర్ కట్గా. ఎప్పుడైతే ఈ బాటమ్ కన్నా బిలో వెళ్ళిందంటే మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్గా బయ్యర్ మూవ్మెంట్ అనేది వస్తుంది. అదైతే మనం గుర్తుపెట్టుకొని ఈ స్ట్రాటజీ ప్రకారంగా చాలాసార్లు ఇది రిపీట్ అయింది కాబట్టి నేను ఈ ప్లాన్ అనేది మీకు ఇస్తున్నాను. ఈ ప్లాన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇంకా బియర్ మార్కెట్ ఉందా లేకుంటే బుల్ మార్కెట్ ఉన్నప్పటికీ మనం ఏంటంటే స్పాట్లో కొద్దిగా అమౌంట్ లోడ్ చేయాలి. అది స్టెప్ 1. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే హిస్టరీలో చాలాసార్లు ఈ విధంగా రివర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఎనీ డేస్లో బాటమ్ అనేది అవుతుంది. బాటమ్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఒక లో వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి బాటమ్ రావడానికి 38 days అయితే టైం అయితే పడింది. అండ్ ఇప్పుడు కూడా చూసుకుందాం, ఇది ఎప్పుడు అయింది మనకి 2025 March to April. అక్కడ మనకి ఏంటంటే బాటమ్ ఈ విధంగా మొత్తం 3 బాటమ్స్ అయితే క్రియేట్ అయ్యి 30 days అయితే ఫిక్స్ అయింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే నేను 38 bars 38 తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి December 25 లోపల మనకి ఏదో ఒక బాటమ్ జోన్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే హిస్టరీ అదే చెప్తుంది 38 days అని. మ్యాక్సిమం 38 days నుంచి మనం నియర్లీ 45 days దాకా వేసుకుందాం. అప్పట్లో కూడా ఒక బాటమ్ అయితే ఫిక్స్ అవుద్ది. కాబట్టి మనం కొద్దిగా బాటంకి వెరీ క్లోజ్గా అయితే ఉన్నాం. అది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టు స్ట్రాటజీ అనేది మీకు ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ ఎన్ని రోజులు చాపీలో ఉంటుంది అది చూద్దాం. మనకి హిస్టరీలో ఏం చెప్పిందంటే 2021లో మనకి మార్కెట్ ఎప్పుడైతే February to March, ఈ మనకి డిసెంబర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత February March ఏంటంటే చాపీలో వెళ్తుంది. దాని తర్వాత ఏప్రిల్లో కూడా మనకి ఇంకొద్దిగా మార్కెట్ ఏంటంటే హైయర్ లెవెల్ తీసుకెళ్ళి అప్పుడు డౌన్ అవుతుంది. ఒకవేళ అదే సిమిలర్ ప్యాటర్న్ రిపీట్ అవుతే మనకేమవుద్ది, మార్కెట్ అనేది టోటల్లీ చాపీలోనే ఉంటుంది. కొన్ని రోజుల దాకా చాపీలో ఉండి తర్వాత ఏంటంటే అప్రాక్సిమేట్లీ February to March ఏంటంటే మార్కెట్ ఒక రిజల్ట్కి అయితే వస్తుంది. ఎందుకంటే హిస్టరీ ప్రకారం ఏంటంటే చార్ట్లో ఎప్పుడు కూడా చాపీ అనేది ఉండాలి. చాపీ రేంజ్ ఉంటే బల్కింగ్లో వాల్యూమ్ అనేది జనరేట్ అయ్యి అప్పుడు మాత్రమే ఏంటంటే మార్కెట్ ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అనేది చూజ్ చేసుకుంటుంది. చాలా రోజులు ఏంటంటే సైడ్ వేస్లోనే అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే బుల్ మార్కెట్ తగ్గట్టు ఉన్నాయి, కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే బియర్ మార్కెట్ తగ్గట్టు కనబడుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ మనం చాలా నుంచి డౌన్ అవుతున్నాం. ఆ డౌన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మెల్లిమెల్లిగా ఏంటంటే బై చేసుకోవాలి స్పాట్లో. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే కొంటూ ఉంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ బాటమ్ రాకుండా డైరెక్ట్ ఇంక్రీజ్ అయిందంటే మనం అలానే చూస్తూ ఉండిపోతాం. అట్లా చాలాసార్లు అయింది. అందుకోసం అని చెప్తున్నాను, బాటమ్ అయినప్పటికీ ఏదేమైనా మనం ఒక ఎంట్రీ తీసుకుంటే
కొంత లెవెల్ వరకు ఎట్లైనా బౌన్స్ అవుద్ది. ఆ లెవెల్ దాకా మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అది నేను చెప్పాలనుకున్న ప్రతిసారి నేను ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ క్లియర్ కట్గా ఏంటంటే మీరు బుల్ మార్కెట్ బీర్ మార్కెట్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే రెండు కనబడుతున్నాయి. ఇక్కడ బుల్ మార్కెట్ కావాలంటే లెవెల్స్కి పైకి వెళ్ళాలి, బీర్ మార్కెట్ కావాలంటే స్వీప్ కొట్టేసి మనకి ఆ బుల్ మార్కెట్ లెవెల్ అయితే ఉందో దానికన్నా పైకి వెళ్ళాలి. ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి నేను లెవెల్ టు లెవెల్ ఎక్కడ బై చేయాలన్న ప్లానింగ్ చెప్తున్నాను అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం హిస్టరీలో ఏం జరిగింది. ఇక్కడ మనకి 2022లో మార్కెట్ ఏం చేసిందంటే ఒక జోన్లో ట్రేడింగ్ అయింది. ఓకేనా, ఒక ఛానల్లో ట్రేడ్ అయింది. ఇక్కడ మ్యాక్డీలో ఏంటంటే ప్రతిసారి ఈ విధంగా క్రాస్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది పంప్ అయింది, 3 బాటమ్స్ అండ్ మార్కెట్ ఇంక్రీజ్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ బ్లూ ఉన్న ఆరెంజ్ లైన్ క్రాస్ అయిందంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా ఎక్కడ దాకా, మ్యాక్సిమం ఈ డాటెడ్ లైన్ దాకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఎన్ని డేస్ కూడా అది కూడా చూసుకోవాలి. మనకి 33 బార్స్ 231 డేస్. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 33 బార్స్ 231 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి క్రాస్ లెవెల్కి అయితే వచ్చింది. వన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ హిస్టరీ చార్ట్ రిపీట్ అయితే మనకి డాటెడ్ లైన్ దాకా కూడా రావచ్చు. అందుకోసం అంటున్నాను మనకి ఏంటంటే కొద్దిగా గొప్ప ప్రాఫిట్ అనేది వస్తుంది స్పాట్లో ఉంటే. ఎందుకంటే కొద్దిగా బౌన్స్ అనేది రావాలి, ఎందుకంటే చాలా వరకు ఆల్ట్ గైన్స్ డౌన్లో ఉన్నాయి కదా. ఒక రిలీఫ్ ర్యాలీ అనేది ఇస్తాడు ఈ ఒక్క బాటం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. ఓకేనా, ఇది లాస్ట్ బాటం కింద తీసుకోండి. 100% ఆ బాటం వచ్చిన తర్వాత మార్కెట్ కొద్దిగా బౌన్స్ అవుద్ది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిబుల్ బాటం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ 1 lakhs ఈ చార్ట్ ప్రకారం 1,08,000 దగ్గర నుంచి 1,12,000 లెవెల్ దాకా ఏంటంటే మార్కెట్ పంప్ అవుద్ది. బట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లైన్ ఉందా, ఆ లైన్ కన్నా కొద్దిగా పైకి వెళ్ళి స్వీప్ డౌన్ అయితే ఇంకా 100% మనకి బిఎల్లో అయితే ఉంటాం. ఇప్పుడు డైరెక్ట్ పంప్ అయితే అప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు మార్కెట్ డైరెక్ట్ ఒకవేళ లెవెల్కి వెళ్ళినా అదే ట్రాప్. లెవెల్ టు లెవెల్ ఇంక్రీజ్ అయిందంటే అది మనం బుల్ మార్కెట్కి దగ్గరగా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం ఇంకా చార్ట్లో ఏం చెప్తుందో అది కూడా చూసుకుంటాను. ఇక్కడ మనకి ఏదైతే లెవెల్ ఉందో ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఉందా, ఈ లైన్ టచ్ అవ్వడంతో మార్కెట్ అక్కడ రిలీఫ్ ర్యాలీ ఇచ్చింది. ఈ జోన్లో పర్ఫెక్ట్గా ఎల్లో లైన్ టచ్ అయినప్పుడు ఇక్కడ దాకా రిలీఫ్ ర్యాలీ ఇచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్లో లైన్ కరెక్ట్ టచ్ అయింది. మ్యాక్సిమం ఇక్కడ మనం ఒక రిలీఫ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఒక జస్ట్ రిలీఫ్ ర్యాలీ, మార్కెట్ని ఇది ఏం డైరెక్షన్ చేంజ్ ఇవ్వదు. మార్కెట్ ఏంటంటే స్టిల్ బియర్ మార్కెట్లో అయితే ఉంది ప్రజెంట్, బుల్ మార్కెట్ లెవెల్కి ఇంకా అప్రోచ్ కాలేదు. అందుకోసం అనేది నేను బియర్ అని చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు పరంగా ఉన్న ట్రేడింగ్ చార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ ఒకసారి లైన్గా అయితే చెప్తాను. మార్కెట్లో ఏంటంటే బియర్లో ఉన్నప్పుడు బియర్ ప్యాటర్న్స్ అయితే చూస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఏదైతే బియర్ ఫ్లాగ్ ఉందో ఆ బియర్ ఫ్లాగ్ డౌన్ అయిన ప్రతిసారి మార్కెట్ ఇక్కడ 19% డ్రాప్ అయింది. సెకండ్ టైం ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్లాగ్ అయితే వచ్చింది, బట్ ఇక్కడ ఇన్స్టెంట్గా 19% డౌన్ అయింది కదా. నా ఎక్స్పెక్టేషన్కి ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది ఇన్వాలిడ్ చేయొచ్చు. ఒకవేళ ప్యాటర్న్ ప్రకారం వెళ్తే మనకి బాటమ్ అయితే ఉంటుంది. అందుకోసం అని చెప్తున్నాను స్పాట్లో ఉండాలి. ఒకవేళ 100% ఇంకొక బాటమ్ ఫిక్స్ అయిందంటే మనం అక్కడ నుంచి ఫ్యూచర్ ప్లాన్ చేద్దాం. ఇది ఇప్పుడు మిడ్ రేంజ్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ లెవెల్ అన్నట్టు. ఈ రేంజ్లో ఒక చాపీ రేంజ్ ప్రకారమే ట్రేడ్ అవుద్ది. నేను చాలా రోజు చెప్తాను ఈ మార్కెట్ డిసైడింగ్ జోన్. అందుకోసం అనేది ఎక్కువ ట్రేడింగ్ చేయడం కాకుండా స్పాట్లోకి రండి. ఓకేనా, ఏదో ఫ్యూచర్లో తొందరగా డబ్బులు సంపాదిద్దామంటే మీరు ఈ లెవెల్స్ని అవాయిడ్ చేయండి. పర్ఫెక్ట్ డైరెక్షన్ వచ్చేంత వరకు నేను ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి బుల్కి కన్వర్ట్ కావాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20 EMA + 50 EMA ఇక్కడ క్రాస్ అయింది. ఈ విధంగా క్రాస్ అయితే మార్కెట్ పంప్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా పెండింగ్లో అయితే ఉంది. 20 EMA దగ్గర రిజెక్ట్ అయింది అండ్ 50 EMA దగ్గరికి ఇంకా వెళ్ళడం లేదు. ఇవి రెండు లైన్ని ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మూమెంటం షిఫ్ట్ అయ్యి మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్కి కన్వర్ట్ అయింది. బట్ ఇక్కడ ఎలాంటి మూమెంటం అయితే లేదు. నేను దీన్ని చూసి ఇంకా అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న మూమెంట్ ప్రకారం ఇంకా డిసిషన్ అయితే పెండింగ్లో అయితే ఉంది. ఓకే, ఈ చార్ట్ ప్రకారం నెక్స్ట్ చూసుకుందాం. నేను చెప్పాను కదా అసెండింగ్ ఛానల్ అని. అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే నేను చెప్పాను కదా ఇంకొక బాటమ్ ఉందని. ఆ బాటమ్ ప్రకారం వెళ్తే మనకి ఈ ప్యాటర్న్ వచ్చింది, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మనకి డౌన్లో ఉంది. డౌన్లో అయితే ఎగ్జాక్ట్గా దీని టార్గెట్ ప్రకారం ఈ లెవెల్ దాకా అయితే మనం తీసుకోవచ్చు. ఈ లెంత్ ప్రకారం ఇక్కడ దాకా టార్గెట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్రకారం ఏమైందో ఒకసారి అయితే చూస్తున్నాను, చూడండి. అంటే దీంట్లో కొన్ని బియర్ ఫ్లా ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఏంటంటే బుల్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అయింది. మూమెంటం ఎప్పుడైతే ఈ 89,000 కన్నా అంటే 90,000 కన్నా పైన లేకపోతే
మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. 90,000 కన్నా ఎబోవ్ తీసుకెళ్తే మార్కెట్ ఏందో పుష్ చేయొచ్చు లిక్విడేషన్ లెవెల్కి. ఓకేనా, లేకపోతే నేను చెప్పినట్టు బాటం ఇంకొకటి ఉంటుంది, ఆ బాటం ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ప్లాన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఓన్లీ చాపీలో చూడండి, మీరు 2 రోజులు చాపీలో ఉంది. ఇక్కడ నుంచి ఓన్లీ ఈ లైన్లోనే ట్రేడ్ అవుతుంది. 88,231లో మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎక్కువ ట్రేడ్ అయింది. అంటే ఎంత చాపీలో బయర్స్ అండ్ సేలర్స్ని ట్రాప్ చేస్తుంది అనేది చూసుకోవాలి. ఎక్కువ శాతం ఏంటంటే నో ట్రేడింగ్ జోన్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకపోవడమే బెస్ట్. అండ్ ఇంకా కన్ఫర్మ్ డైరెక్షన్ చూసుకుందాం. కన్ఫర్మ్ డైరెక్షన్ చూసుకున్నట్లయితే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఈ లోస్ని స్వీప్ చేయాలి. ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి ఒక్క లో కన్నా కిందికి వెళ్ళి ఆ లోని స్వీప్ చేసుకుంటే మనకి 100% స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్ చేస్తారు కదా, వాళ్ళ అమౌంట్ లిక్విడ్ అయిన తర్వాత మనకి మొమెంటం అనేది ఫాస్ట్గా బిల్డ్ అవుద్ది. ఓకే, అది ఈ ప్లాన్ ప్రకారం. అండ్ ఇంకా హిస్టరీలో చాలా చార్ట్స్ అయితే వచ్చాయి, అది కూడా చూద్దాం. ఎవ్రీ మంత్ మనకి డిసెంబర్లో క్రిస్మస్ వచ్చినప్పుడు మార్కెట్ కొద్దిగా బౌన్స్ అయ్యి అప్పటిదాకా క్రిస్మస్ వచ్చేదాకా బౌన్స్ అవుద్ది. తర్వాత ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతుంది. ఈసారి కూడా సేమ్ సిమిలర్గా ఎక్స్పెక్ట్ చేద్దాం. క్రిస్మస్ మనకు చూసుకున్నట్లయితే 25 డేట్కి ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా అక్కడ దాకా మార్కెట్ ఏమన్నా పుష్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అవుద్ది. ఓకేనా, కాబట్టి ఈ చార్ట్ ప్రకారం ఏం చెప్తుంది, క్రిస్మస్ అయ్యే లోపల మార్కెట్ కొద్దిగా పుష్ అయ్యి క్రిస్మస్ వచ్చిన తర్వాత మెల్లిగా మూమెంటం అనేది డౌన్ చేస్తుంది. అండ్ ఎవ్రీ క్రిస్మస్ని నేను టైం ఫ్రేమ్లో కూడా చెక్ చేశాను. మనం చూసుకున్నట్లయితే 25 నుంచి 26 మధ్యలో డేట్ చూసుకున్నట్లయితే 2023లో మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది అండ్ వెంటనే డౌన్ అయింది. ఇక్కడ కూడా ఏంటంటే 25th మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది అండ్ డ్రాప్ అయింది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే 25th కొద్దిగా పైకి వెళ్ళొద్ది. అండ్ ఇది 2 times ఏంటంటే సేమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు థర్డ్ టైంలో ఉన్నాం. మ్యాక్సిమం హిస్టరీ రిపీట్ అవుతుంది కాబట్టి థర్డ్ టైం కూడా మనం సేమ్ ప్లాన్లో అయితే ఉన్నాం. అండ్ ఈ రోజు పరంగా చూసుకున్నట్లయితే డేట్ పరంగా ఈ రోజు డేట్ 22 డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఎవ్రీ టైం మండే నాడు ఒక హైకి వెళ్ళిన తర్వాత మండే నాడు ఒక హైట్ అంటే మార్కెట్ పంప్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మార్కెట్ ఒక హైట్కి వచ్చిన తర్వాత డౌన్ అవుతుంది. మండే హైట్కి వెళ్ళిన తర్వాత డౌన్ అయింది. సెకండ్ మండే నాడు ఇక్కడ డ్రాప్ అయింది. 2 times వర్కౌట్ అయింది. థర్డ్ టైం ఏంటంటే మండే హైట్కి వెళ్ళి డ్రాప్ అయింది. అండ్ ఫోర్త్ టైం కూడా మండే హైట్కి వెళ్ళి డ్రాప్ అయింది. ఇక్కడ ఒకసారి మాత్రం ఫెయిల్ అయింది. ఓకేనా, ఫెయిల్ అయినా కూడా చూపిస్తున్నాను. అండ్ ఎక్కువ శాతం రిపీట్ ఏమైంది, మండే హైట్కి వెళ్ళి మనకి డౌన్ అయింది. అండ్ ఇక్కడ కూడా డౌన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఫెయిల్ అయింది, మండే హైట్కి వెళ్ళి పంప్ అయింది. అండ్ 2 times ఏంటంటే ఫెయిల్ అయింది. అండ్ థర్డ్ టైం కూడా ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ హైకి వెళ్ళి డౌన్ అయింది. అండ్ ఎక్కువ శాతం ఏంటంటే డౌన్ పర్సెంట్ ఉంది. బట్ దాంట్లో ఏంటంటే నియర్లీ 4 times ఏంటంటే ఫాల్స్ అయింది. కాబట్టి ఇది కూడా మనకు ఒక ప్లాన్ ప్రకారం ఉంది. ఎక్కువ శాతం రిపీట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మండే నాడు ఒక హైట్కి వెళ్ళిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీ ఇంకా మార్కెట్లో ఉండిపోయింది. వాళ్ళు ఎగ్జాక్ట్గా 1 పాయింట్ బిలో వెళ్ళిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. అప్పుడు టోటల్ మనీ లిక్విడ్ అవుద్ది. అది ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ అక్కడ నుంచి బిట్కాయిన్ కంపల్సరీ బౌన్స్ అవుద్ది. అది నేను ప్రీమియం గ్రూప్లో ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం ఇంకా మార్కెట్ ఒకవేళ డౌన్ అయ్యే ఛాన్స్ ఏ విధంగా ఉంటాయంటే యూఎస్డిటీ. మనకి యూఎస్డిటీ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఈ లైన్ బ్రేక్ అయిందంటే మనకి క్రిప్టోలో ఒక పెద్ద క్రాష్ అయితే వస్తుంది. నేను దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళిందంటే మూమెంటం షిఫ్ట్ అవుద్ది, మార్కెట్ ఫాస్ట్గా క్రాష్ అవుద్ది. దీన్ని నేను ఎనీ టైం మానిటరింగ్ చేస్తూ ఉంటాను. కన్ఫామ్గా మీకు ఒకవేళ అప్డేట్ వస్తే నేను మీకు రిలీజ్ చేస్తాను. అండ్ ఇంకా కొన్ని చార్ట్స్ పరంగా చూద్దాం. ఈరోజు ట్రేడింగ్ ఐడియా ప్రకారం మార్కెట్ ఏంటంటే ఎఫ్యూజీ లెవెల్ కన్నా బిలో వెళ్ళి పైకి వెళ్ళిందంటే మీకు అప్రాక్సిమేట్లీ లిక్విడేషన్ తీసుకోవచ్చు. నియర్లీ 86,000 బిలో వెళ్ళి మార్కెట్ లిక్విడేషన్ తీసుకుందంటే పంప్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ రోజు పరంగా. ఇవన్నీ రిస్క్ ట్రేడ్లు అయినా కూడా మీకు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే 25 దాకా మార్కెట్ పంప్ అవుద్ది, లేకుంటే లిక్విడేషన్ తీసుకొని పంప్ అవుద్ది, లేకుంటే మీకు ఏంటంటే 83,000 కన్నా బిలో వెళ్ళి స్వైప్ కొట్టనా మీకు పైకి వెళ్ళాలి. మొత్తం ఏ లెవెల్ చూసుకున్నా మనకి మార్కెట్ కొద్దిగా షార్ట్ టర్మ్ కోసం పుష్ చేయాలి. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. దీంట్లో నేను చెప్పిన పాయింట్స్ని ఒకసారి నోటెడ్ పరంగా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకనేది టెక్నికల్ చార్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు టెక్నికల్ చార్ట్లో చూసుకున్నట్టయితే ఇన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి. ఒకటి లిక్విడ్ లెవెల్ ఉంది, డైలీ లెవెల్ ఉంది, మళ్ళీ లిక్విడ్ లెవెల్ ఉంది, వీక్లీ లెవెల్ ఉంది, మళ్ళీ లిక్విడ్ లెవెల్ ఉంది, డైలీ లెవెల్ ఉంది, లిక్విడ్ లెవెల్ ఉంది. ఇవన్నీ మీకు తెలియదు. మ్యాక్సిమం మార్కెట్ ఈ జోన్లో ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఈ ఎంటైర్ ఏరియా అనేది నో ట్రేడింగ్. బిగినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్ చేయకండి, ఎక్కువ ప్రాఫిట్ కూడా రాదు. మార్కెట్ అనేది బాగా చాపీలో ఉంటుంది. ఎంత చాపీలో ఉంటే అంత డేంజర్ అన్నట్టు. నా పరంగా ఏంటంటే నేను ఇక్కడ ఒక
2-3 ప్లాన్స్ అయితే పెట్టాను. ఒకటి దీనికన్నా బిలో వెళ్ళి స్వీప్ కొట్టి మనకి లిక్విడేషన్ తీసుకొని డైరెక్ట్ ఇంకా ఈ లిక్విడేషన్ తీసుకొని మార్కెట్ డౌన్ అవ్వడం, లేకపోతే ఏంటంటే దీనికన్నా మొత్తానికి బిలో వెళ్ళి ఈ టోటల్ లిక్విడేషన్ తీసుకొని మళ్ళీ లిక్విడేషన్ కన్నా అయిపో వెళ్ళి ఆయన పంపు కావడం. ఈ 2 ప్లాన్స్లో అయితే నేను ప్రజెంట్ ఉన్నాను. దీని మిడిల్లో ఉంటే స్పాట్లో ఉంటుంది. స్పాట్లో ఏంటంటే క్లియర్ కట్ ప్లాన్లు ఉన్నాయి కాబట్టి మనకు ఒకవేళ పంప్ అయినా కూడా నో ప్రాబ్లం, డౌన్ అయినా కూడా మనం డీసీ చేసుకుంటాం. యావరేజ్ ఎక్కడ చేయాలనేది నాకు లెవెల్ టు లెవెల్ తెలుసు కాబట్టి నేను స్పాట్లో ఏంటంటే ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ జోన్లో కొద్దిగా ఒక 2 టైమ్స్ ఏంటంటే బై చేస్తాను స్పాట్లో లాంగ్ టర్మ్ పర్పస్కి. మనం ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ పర్పస్కి బై చేసుకోవాలి అండ్ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఫ్యూచర్ ట్రేడింగ్ ప్లాన్ అనేది రెండు డిఫరెన్స్ పెట్టుకోవాలి. నా పరంగా ఇది మొత్తానికి అనాలిసిస్. అండ్ వీడియో లాస్ట్లో కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. మార్కెట్ ఏంటంటే క్లియర్ కట్గా డైరెక్షన్ రావడానికి కొద్దిగా టైం పడుద్ది. ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకున్నారో ఎంటైర్ ఈ జోన్లో మీరు లాంగ్ చేయడం షార్ట్ చేయడం అవాయిడ్ చేయండి. పర్ఫెక్ట్ డైరెక్షన్ వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను, పర్ఫెక్ట్ ఫ్యూచర్ ట్రేడింగ్కి రెడీగా ఉందని చెప్పి వీడియో చేస్తాను, షార్ట్ కన్నా లాంగ్ కన్నా. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఈ రోజు పరంగా ట్రేడింగ్ పరంగా నాలెడ్జ్ ఏ విధంగా ఉన్నదనే మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి లాస్ట్లో మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తున్నాను, కంపల్సరీ బుక్ అయితే రీడ్ చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీప్గా అయితే ఇచ్చాను. మీరు ఒకసారి బై చేస్తే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుద్ది. ఎవ్రీ స్టెప్ ఆ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా డెప్త్లో అయితే ఉంటుంది. అదంతా చూసుకొని మీరు బై చేసుకోండి. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇంకెవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే వీడియో కింద లింక్స్ అయితే ఉంటాయి, లింక్స్ ద్వారా జాయిన్ కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.